చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మ వారి పైకి అగ్ని నాలుకను తీసుకొచ్చిన లేఖనాలు చెప్తున్నాయి. కానీ చూడండి, వీరుంటున్న స్థలము చాలా ప్రాముఖ్యమైనది. మరి ఏ స్థలంలో కూడా జరగలేదు ఆ విషయము. ఆ రోజు ఒక పర్టికులర్ స్థలంలో జరిగింది. ఆ పర్టికులర్ స్థలంలో నీపై కూడా దేవుడు కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్థలంలో ఎలాంటి వారు ఉన్నారు? ఆ స్థలంలో యేసయ్య గురించి ఆసక్తి పరులు ఉన్నారు. యేసయ్య అంటే పడి చచ్చిపోయేవారు ఉన్నారు. యేసయ్య కొరకు పయనించి పరుగెత్తే వ్యక్తులు ఉన్నారు. యేసయ్య గురించి ఏమైనా చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. ఆయనతో పయనించిన వారు ఉన్నారు. మన మనస్సు దేవునితో నింపబడి ఉంటే, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటే, ఆత్మ నూతన కార్యాల వైపుగా మనం నడిపిస్తాడు. ఆత్మ దేవుని పని. యేసు ప్రభు కోసం ఎవరికి ఆసక్తి ఉందో వారిలో మరింత ఆసక్తిని పెంచడం. యేసయ్య అన్న పదం పలికితే ఆత్మదేవుడు ప్రత్యక్షమైపోతాడు అక్కడ. ఆయన పని మీ జీవితంలో బలమైన కార్యం చేయాలి. ఎవరి జీవితంలో కార్యం చేయాలి? ఎవరైతే యేసు వైపు తిరుగుతారో, తిరగగానే ఆ వెలుగు తీసుకొచ్చేది ఆత్మదేవుడు. ఆ వెలుగును మీ పైన ఉదింపజేయాలని కోరుతున్నాడు. ఆ కోరిక ఆయనలో బహుగా ఉన్నది. ఆ కోరిక మనలో ఉన్నదా? ఆ రోజు 120 మంది పైన ప్రత్యేకంగా ఆ రోజు ఆత్మ దేవుడు అగ్ని నాలుకలు తీసుకురావడానికి కారణము వారు ప్రభు కొరకు ఆసక్తి పడరు. మార్కెట్ ప్లేస్లో కొంతమంది ఉన్నారు. చెప్పండి, పబ్స్లో కొంతమంది ఉన్నారు. స్త్రీలు వెనకాల, పురుషుల వెనకాల తిరిగేవారు చాలామంది ఉన్నారు. అదే సమయంలో అధికారం కోసం పరిగెత్తు రాజకీయ సంబంధం వ్యక్తులుగా చాలామంది అక్కడ ఉన్నారు. మా కోట్లు వేయండి, మీ కోట్లు వేస్తాం, ఇలాంటి వారు చాలామంది ఆ సమయంలో ఉండొచ్చేమో. లేదా ఆ చోట కుటుంబ గొడవల్లో కొంతమంది ఉండొచ్చు. నాకు చింత కలుగుతుంది, నాకు డబ్బు లేదు, నేను సరిగ్గా చేయలేకపోతున్నా కొంతమంది ఉండొచ్చు. ఎన్నో విషయాల్లో ఆ ఊరంతా ఉండగా ఈ 120 మంది వాటన్నిటికీ భిన్నముగా, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సంబంధం వ్యక్తులుగా ఆ చోట ప్రార్థనలో ఉన్నారు. మీరు గమనిస్తున్నారా? వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే వీరు దేవుని కోసం ఆ చోట కూడుకున్నారో ఒక్కసారిగా దేవుని ఆత్మ బలంగా వారిపైన దిగిపోయింది. అక్కడి నుంచి మార్పు ప్రారంభమైపోయింది. అక్కడి నుంచి నూతన వ్యక్తులు అయిపోయారు. నూతన కార్యాలు వారు తలపెట్టారు. లేఖనాలు చెప్తున్నాయి, వారు నడుచుకుని వెళ్తుంటే దేవుడు స్వస్థ చేసేట అనేక మందికి. వారు నీడ పడితే స్వస్థ జరిగిపోయేదట. వ్యత్యాసం అదే. అలాగే ఒక సమయంలో కొర్నేలు అనే వ్యక్తి దేవుని సేవకుడైన పేతురుని పిలవమని దేవుడు చెప్పగానే పేతురు వెళ్తాడు. అక్కడ అందరు కూడుకునండి వారు దేవుని వాక్యం వింటుండగా ఆ ఇంట్లో దేవుని ఆత్మ అక్కడ దిగుతాడు, మిగతా ప్రాంతాల్లో కాదు. వారు ఆసక్తి పరులు, వారు హృదయం అంతా కూడా దేవునితో నింపుకున్నవారు. నీ సమయము ఇక మీదట ప్రభువుకు నీవు ఇచ్చుదువుగాక. నీ హృదయ అంతరంగాల్లో దేవుని కోసం అంటూ ఒక సమయము నువ్వు కేటాయించుదువుగాక. నాకు సమయం లేదండి, నా బిడ్డలతో అయిపోతుంది, నా కుటుంబంతో అయిపోతుంది. లేదు, ఈ మాట మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం వంట సిద్ధపరచడానికి మనం సిద్ధపడకపోతే మనం అప్పుడు మన ఇంటికి ఒక మంచి భోజనం మనం పెట్టలేము. అదే మన జీవితాన్ని ప్రభుదట్టి సిద్ధపరచినప్పుడు మనం మంచి బ్రతుకును బ్రతకలేము. నిజమైతే దేవుని ఎదుట ఎవరైతే వారి జీవితం పెడతారో, ఎవరైతే ప్రతి విషయం దేవునికి అప్పగిస్తారో, వారు అలసిపోకుండా దేవుని దగ్గర నుంచి బలము పొందుకొని ముందుకు కొనసాగుతారు. ఈరోజు నేను నమ్ముతున్నాను, మీరు దేవుని ఆత్మకు, దేవుని విషయాల కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తులైతే ఇప్పుడే దేవుని ఆత్మ మిమ్మల్ని నూతన విషయాల కొరకు నడిపించబోతున్నాడు. May the Holy Spirit fill you with Jesus. యేసైతే మిమ్మల్ని నింపునుగాక. ఆ రోజు ఏ రోజైతే ఈ 120 మంది ఆ మేడగదిలో కలుసుకొని దేవుని కోసం కనిపెడుతున్నారో ఆత్మ దిగిపోయాడు. అలాగనే అన్ని జనులు పేతురు స్వరం వింటూ, పేతురు మాటలు వింటుండగా దేవుని ఆత్మ దిగిపోయాడు. సమానంగా దేవుడు చెప్తున్నాడు, భేదము లేకుండా ఆసక్తి పరులందరిపైన కూడా నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆ ప్రత్యేకమైన ఆత్మ ఈ ఉదయాన మీ పైన కుమ్మరించబడును గాక. మీ పైనే, ప్రత్యేకంగా నీ పైన.
ఇప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడిన కాక ఆ సమాధానము సముద్రమంత సమాధానం నీవు పొందుకుందువు కాక, విడుదల పొందుకుందువు కాక, నెమ్మది పొందుకుందువు కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలో సమాధానంతో నింపబడినట్లుగా ఈ లోకానికి వారికి వ్యత్యాసం ఇవ్వండి. 120 మంది ఆ గదిలో కూడుకున్నప్పుడు నీ వారిపైకి నీ ఆత్మను పంపించావు. ఇక అన్ని జనులుగా నీ కొరకు కూడుకున్నప్పుడు వారిపైన కూడా నీ ఆత్మను పంపించావు. నీవు సమానంగా ప్రేమించేవాడు మాకు అర్థమవుతుంది. నీవు ఒకరిని తక్కువగా ఎక్కువగా చూసేవాడు కాదని మేము అర్థం చేసుకోగలం. అయ్యా, నీ బిడ్డలుగా ఈరోజు ఎవరైతే సిద్ధపడి వాళ్ళ ఆసక్తి నీకు అధికంగా చూపించడానికి ఇష్టపడుతున్నారో ఇక వారిని నింపండి. నీ సేవ పరిచయలో వారు వాడుకోండి. బలమైన కార్యాలు వారి కుటుంబాన్ని జరిగించడానికి పెంచమని యేసునామం ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను చాలా ఆనందపడుతున్న ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం, ఇవన్నీ నా హృదయంలో దేవుడు పెడుతున్న మాటలు మిమ్మల్ని ఆదరించాలని, మిమ్మల్ని ఈ లోకం నుంచి ప్రత్యేకించిన దేవుడు ఇప్పుడు సంఘములు కూడా మిమ్మల్ని ప్రత్యేకించి తను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాల కోసం మీరు వింటే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు తన సేవ కోసం వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన పరిచర్లో మిమ్మల్ని కూడా ఒక వ్యక్తిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలు వాడుకుంటే నాకు తెలియదు, కానీ మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ విషయాలు వాడుకోవాలి. వాటి కొరకు మీరు సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you. See you tomorrow.